హలో అండి, నమస్తే. ఈరోజు మనం మహాశక్తివంతమైన ఆయుధం గాంధీవం గురించి తెలుసుకోబోతున్నాం. గాంధీవం అర్జునుడి ఆయుధాలలో ఒక ముఖ్య ఆయుధం. మహాభారతంలో అర్జునుడు ఒక గొప్ప ధనుర్ధారి. ఈ గొప్ప యోధుడి వెనక ఉన్న గొప్ప శక్తి గాంధీవం ధనస్సు. ఈ ఒక్క గాంధీవంతోనే అర్జునుడు కురుక్షేత్రాన్ని జయిస్తాడు. ఈ గాంధీవంను ఎవరు తయారు చేశారు? అర్జునుడికి దీన్ని ఎవరు ఇచ్చారు? ఇప్పుడు గాంధీవం ఎక్కడ ఉంది అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. గాంధీవం ఎంత శక్తివంతమైన ఆయుధం అంటే దీనితో వదిలిన ప్రతి బాణం ఎలాంటి లక్ష్యాన్నైనా ఛేదిస్తుంది. ఇలాంటి గాంధీవాన్ని బ్రహ్మదేవుడు తయారు చేస్తాడు. ఇది బ్రహ్మదేవుడి దగ్గర శతసహస్ర సంవత్సరాలు ఉంటుంది. తర్వాత ప్రజాపతి దగ్గర కొన్ని వేల సంవత్సరాలు ఉంటుంది. తర్వాత ఈ గాంధీవం ఇంద్రుడు, వరుణుడు దగ్గర కొన్ని వందల సంవత్సరాలు ఉంటుంది. చివరిగా ఇది అగ్నిదేవుని దగ్గరకు చేరుతుంది. ఒకసారి అగ్నిదేవుడికి భయంకరమైన ఆకలి వేస్తుంది. తన ఆకలిని తీర్చేందుకు ఆయన ఖాండవ వనం అనే పెద్ద అడవిని భస్మం చేయాలనుకుంటాడు. ఖాండవ వనం ఇంద్రుడి రక్షణలో ఉన్న ఒక దివ్యమైన అడవి. ఈ అడవిలో తాక్షకుడు అనే నాగరాజు నివసిస్తున్నాడు. అంతేకాకుండా కొంతమంది దేవతలు, ఋషులు కూడా అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవారు. అయితే అగ్ని ఈ వనాన్ని దహనం చేయాలంటే ఇంద్రుడితో యుద్ధం చేయాలి. అప్పుడు అగ్నిదేవుడు తన ఆకలి తీర్చడానికి ఖాండవ వనాన్ని కాల్చడంలో కృష్ణుడు అర్జునుడిని సహాయం చేయమని అడుగుతాడు. కృష్ణుడు, అర్జునుడు అగ్నితో కలిసి ఖాండవ వనాన్ని కాల్చడం మొదలు పెడతారు. అది చూసిన ఇంద్రుడు ఆగ్రహంతో పెద్ద వర్షం కురిపిస్తాడు. అయితే అర్జునుడు తన బాణాలతో ఆకాశాన్ని మూసేస్తాడు. అగ్నిదేవుని ఆకలి తీర్చడంలో వీరోచితంగా పోరాడిన అర్జునుడి ప్రతిభకు ఫలితంగా అగ్నిదేవుడు తన దగ్గర ఉన్న అతి శక్తివంతమైన గాంధీవం అనే ధనస్సుని అర్జునుడికి ఇస్తాడు. తర్వాత ఈ గాంధీవం అర్జునుడి ఆయుధాలలో ఒక గొప్ప ఆయుధంగా అయ్యింది. అర్జునుడి శత్రువులు గాంధీవాన్ని చూసి భయపడేవారు. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు, కర్ణుడు లాంటి మహావీరులను ఎదుర్కొనడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ధర్మరాజు యుద్ధంలో గెలిచి రాజ్యాధికారం చేపట్టాడు. అయినా కూడా అతనిలో శాంతి లేదు. ఎందుకంటే అనేక మంది బంధువులు, స్నేహితులు యుద్ధంలో చనిపోయారు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుకి ఒక సలహా ఇచ్చాడు. ఓ ధర్మరాజా, నీ ధర్మపాలన ప్రజలకు బోధించేందుకు, స్వర్గాధికారాన్ని పొందేందుకు అశ్వమేధ యాగం చేయండి అని చెప్తాడు. అశ్వమేధ యాగంలో పాండవులు ఎవరి చేత గుర్రాన్ని కాపాడమంటారో అతనే అత్యంత శక్తివంతమైన యోధుడు. ఈ పని కోసం ధర్మరాజు అర్జునుడిని ఎంపిక చేస్తాడు. అర్జునుడు గాంధీవం చేత పట్టుకొని గుర్రంతో పాటు రాజ్యాల పయనం మొదలు పెడతాడు. అలా తన గాంధీవంతో అడ్డు వచ్చిన త్రిగర్తల, సింధు రాజ్యం, మణిపుర రాజ్యాలపై యుద్ధం చేసి గెలుస్తాడు. అయితే ఈ ప్రయాణంలో అర్జునుడి గర్వం తొలగిపోతుంది. అప్పుడు అర్జునుడు, గాంధీవం ఇప్పుడు నా శరీరంతో కలవట్లేదు, నా శక్తి చిన్నగా తగ్గిపోయింది అంటాడు. శ్రీకృష్ణుడు మరణించాక పాండవులు తమ చివరి ప్రయాణానికి సిద్ధమవుతారు. అర్జునుడు గాంధీవాన్ని ఉపయోగించే అర్హత ఇప్పుడు తనలో లేదని భావించి గంగలో వదిలేస్తాడు. గాంధీవం ఒక ధనస్సు మాత్రమే కాదు, అది భక్తికి, ధైర్యంకి, త్యాగానికి ప్రతీక. చివరికి అర్జునుడు గాంధీవాన్ని వదిలి శాంతిని సాధించాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.